జనవరి 10 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు సిద్ధపరిచిన ధ్యానం చదువుతున్నాను, వినండి. నీళ్లు పోయేవారికి నీళ్లు పోయబడను. సామెతలు 11వ అధ్యాయం 25వ వచనం. ఇతరుల పట్ల నేనెంత శ్రద్ధ తీసుకుంటానో నా పట్ల దేవుడు అంత శ్రద్ధ తీసుకుంటాడు. ఏదో ఒక రీతిగా దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు. నేను పేదవారేడ దయ కలిగి ఉంటే దేవుడు నన్ను పట్టించుకుంటాడు. నేను చిన్న బిడ్డల్ని సాకితే దేవుడు నన్ను ఒక చిన్న బిడ్డగా చూసుకుంటాడు. నేను ఆయన బిడ్డల్ని పోషిస్తే ఆయన నన్ను పోషిస్తాడు. నేను ఆయన తోటకు నీరు కడితే ఆయన నా ఆత్మను తడిసిన తోటగా చేస్తాడు. ఇదే దేవుని వాగ్దానం, షరతుతో కూడిన వాగ్దానం. నేను ఆయన షరతులను నెరవేర్చి ఆయన వాగ్దానపు నెరవేర్పు కోసం కనిపెడతాను. జీవితం మీద విసుగు పుట్టేంతగా నా స్వార్థం నేను చూసుకోవచ్చు. నేను కేవలం పనికిమాలినవాడను అనుకునేటంతగా నా స్వంత భావాల మీదే నా దృష్టి ఉండొచ్చు. ఇక ఏడ్చేందుకు కూడా శక్తి లేనంతగా నా స్వంత బలహీనతల కోసం ఏడవచ్చు. అయితే నేను నిస్వార్థపరునిగా మారితే అది నాకు చాలా లాభం. యేసు ప్రభువు మీద నాకున్న ప్రేమను బట్టి నా చుట్టుప్రక్కల ఉన్న వారిని పట్టించుకోవటం మొదలు పెడితే అది నాకెంతో ప్రయోజనం. నా నీళ్ల బానలోని నీరు తరిగిపోతూ ఉంది. దాన్ని నింపటానికి క్రొత్త వర్షం కురవటం లేదు. నేనిప్పుడు ఏం చెయ్యాలి? నా నీళ్ల బాన అడుగున ఉన్న గొట్టానికి పెట్టిన అడ్డు తొలగించి బానలోని మిగిలిన నీళ్లను కూడా వదిలివెయ్యాలి. అవి చుట్టుపక్కల ఉన్న వాడిపోయిన మొక్కలను తడుపుతాయి. అప్పుడు నేను ఏం చూస్తాను? నా బానలోని నీళ్లు బయటకు తొలగించే కొద్దీ రహస్యమైన జీవజల ధారలు నా బానలోనికి ప్రవహించడం చూస్తాను. నా బానలోని నీరు బయటికి ప్రవహించకపోతే కొత్త నీరు దానిలోనికి ప్రవహించదు. అయితే నా నీళ్లను ఇతరులను తడపటానికి ప్రవహింపచేస్తే ప్రభువు నా మీద దృష్టి ఉంచుతాడు. హల్లెలూయా.